వచ్చిన ఇంటి పొంగనే పిల్లల్ని చేపు చూస్తుంది. అదే కన్నతల్లి అయితే ఇంటి పొంగనే నా కొడుకు ఆకలి కన్నతల్లి అన్ని సరే చేస్తుంది. కొడుక నువ్వు అన్నం తిన్నవో తినలేదో ఎక్కడ పోతున్నావు రా ఎవరేమంటారు గొడవలు పంచుకుందా బిడ్డ పర్వతాల బండ మీద ఎందుకంటే వచ్చిందంటవా నీ కోడలు మెడలా దేవి నన్ను రాని వండలన్నదే కోపం చేస్తున్న కొడల పేరు చెప్పండి ఏమైంది రా ఏమైంది అమ్మా గంగదేవి నీ కోడలు మెడలా దేవి నన్ను రాని వండలన్నదే ఈ సేవ గల్లైనా నీకు నాకు ఇంపతి కాదన్నది నాకు ఆమెకి ఇంపతి కాదంట ఒక్కనాడు కూడా నాతో సంసారం చేయాలంట శరీరంట నేను నిలబడ్డ కాడనేమో తాపిల్లుకుంటాడంట నేను సున్న కాడనేమో అడుగు పెట్టి ముగ్గు పెట్టుకుంటాడంట ఇంకొకైనా 7 సార్లు పడవచ్చిన గంజి వస్తుందంట కానీ నాకు ఈగల పడ్డ గంజి తమల పడ్డ గంజి వస్తుందంటనమ్మా వదిలిపెట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది కొడుక 24 ఏళ్ళు అవుతుంది 24 ఏళ్ళు పౌరంగుడి పర్వతాల బండి మీద వదిలిపెట్టి కాపలు ఇళ్లలో పెట్టిన కొల్ల పిల్ల ఆడపిల్లను 12-24 ఏళ్ళు వదిలిపెట్టిపోతే ఉంటే అది రాదు ఒకటి నీ పేరు మీద ఉంటుంది అట్లనే తెలుసో తెలియకలో 12-24 ఏళ్ళు వెళ్ళిపోతుంది ఒక రైతులోని కాకపోతుంది ఒక సిరంలోని కాకపోతుంది పోయి 24 ఏళ్ళకి వస్తే నువ్వు ఏమన్నా అన్నం పెట్టావా నువ్వు సిరంచిన వాళ్ళకి ఇన్నేళ్ళు అయితే వెళ్ళిపోయాని కోపంతో తెలిసినో తెలియకలో ఒక మాట అనొచ్చు తెలిసో తెలియకలో ఒక మాట అంటే కడుపులో పెట్టుకోవాలి కోపడికి వల్ల